దేవునికి స్తోత్రములు. క్రీస్తు నామమున మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సందర్భంలో దేవుని వాక్యము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకొని ముందుకు వెళ్దాం. చదివేవారు నేను చాలాసార్లు చెప్తాను మైకులో చదవండి అని, ఎందుకంటే ఆ వాక్యాలు మరలా యూట్యూబ్లో వస్తాయి. ఇవన్నీ కూడా వినకూడదు. యూట్యూబ్లో ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఎవరైనా చదివేటప్పుడు మైకులో చదవండి, మిగతా వాళ్ళు ఆపేసేయండి, ఆన్ చేసుకుని చదవండి. చదివేటప్పుడు నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీ ఆజ్ఞలన్నీ నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఎవరితో మాట్లాడుతున్నారు అని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడాలి అంటే యెహోషువ ఎలా ఎదిగాడో ఆ రీతిగా మనం ఎదగాలి. ఈరోజు నా పరిచర్య విధానంలో చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది జ్ఞానముతో మాట్లాడడం, ప్రజలను ఆకర్షించడం చెబుతా ఉన్నా. కొంతమంది మంచి సాక్ష్యాన్ని కలిగి భక్తి జీవితంలో జీవించటం. కొంతమందిని అంటారు వారికి వరాలు ఉన్నాయి కాబట్టి వారిని దేవుడు ఇలా వాడుకుంటున్నాడు అని. వరాల్లో 9 వరాలు మనం చూస్తాం. ఒక్కొక్కరికి విభజించినటువంటి వరం అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కొత్త నిబంధన గ్రంథంలో వరాల గురించి చెప్పుకుంటూ వారిలో దేవుడు లేడు, దేవుని ఆత్మ లేదు అని చెప్తూ ఉంటారు. ఏ వరమున్నా వరమే, వాక్యవరమున్నా వరమే. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వరం వాక్యవరం. దానికి మించింది లేదు. ప్రార్థన వరం, దానికి మించింది లేదు. ఆత్మల సంపాదన, దానికి మించింది లేదు. ప్రజలు భ్రమలో పడిపోయి రకరకాలుగా ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ ఉన్నారు. ప్రియులరా, దేవుని సేవకులముగా, పెద్దలముగా, విశ్వాసులముగా ఎలా మనం ఎదగగలం, ఎలా దీవించబడగలం, ఎలా దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడగలం. మనకు మోడల్ ఏంటంటే ఇక్కడ యెహోషువ. చాలామంది దైవజనులు ఉన్నారు, చాలామంది రాజులు ఉన్నారు, వాడబడిన వారు ఉన్నారు. కానీ ఈ సమయంలో మనం యెహోషువను జ్ఞాపం చేసుకుంటా ఉన్నాం. యెహోషువ పేరుల్ని ఎంతో అర్థం ఉంది. యెహోషువ అంటే యెహోవా నా రక్షకుడు అని అర్థం. యెహోషువ అంటే జాషువా అంటే జీజస్, అంటే జీజస్ అనేటువంటి అర్థం కలిగినటువంటి పేరు యెహోషువ. ఆ పేరు వాళ్ళ అమ్మ నాన్న పెట్టలే.
పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారముగా మోషే పెట్టాడు యెహోషువకు. మోషే హోషేకు పెట్టాడు యెహోషువాని. ఆ మాట మనం మనం సంఖ్యాకాండం 13వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తాం. 13:6 టక్కున చదవాలి, మైకులో చదవాలి. యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఈగాలు ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. చదవాలి ఇంకా. బెన్యామీను గోత్రమునకు రావు కుమారుడైన ఫల్తి, జెబులోను గోత్రమునకు సోరి కుమారుడైన గదియేలు, యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు సూసి కుమారుడైన గది, దాను గోత్రమునకు గెమాలి కుమారుడైన అమ్మీయేలు, అషేరు గోత్రమునకు 13వ అధ్యాయము మరలా 16 వచనం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువను పేరు పెట్టెను. అంటే ఎంతో అర్థం ఉంది ఇక్కడ, చాలా అర్థం ఉన్నది. మోషే హోషేయకు యెహోషువ అని పేరు పెట్టాడంటే ఎంతో అర్థం ఉంది. అందుకన్నాను యెహోవా నా రక్షకుడు. అతని సామర్థ్యాన్ని బట్టి, అతని భక్తిని బట్టి, అతని జీవితాన్ని బట్టి మోషే అలా పేరు పెట్టాడు. నూను కుమారుడు యెహోషువ, నూను కుమారుడు హోషేయ, హోషేయ పేరు యెహోషువ. మోషే పెట్టాడు. అబ్రహాముకు ఏ విధంగా పేరు మార్చబడి ఉన్నదో, శారాయికి ఎలా పేరు మార్చబడి ఉన్నదో, సౌలుకు ఏ రీతిగా పౌలని మార్చబడి ఉన్నదో, సీమోనుకు పేతురని ఎలా పిలువబడి ఉన్నదో, అంటే వారి పనిని బట్టి, వారి బాధ్యతని బట్టి, వారి జీవితాన్ని బట్టి అలా ఆ పేరు ఇవ్వటం చూస్తూ ఉన్నాం. సరే, మంచిది. 1వ అధ్యాయం 8, 9 వచనాల్లో దేవుడు ఒక మాట చెప్పాడు యెహోషువతో, బోధింపక మానవద్దు, దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించక మానొద్దు. నేనంటాను, ఒకవేళ పొరపాటున ఆ రాయటంలో పొరపాటు జరిగిందేమో, అయితే మొదట దివారాత్రము ధ్యానించుట, రెండవదిగా బోధించుట అని ఉంటే ఎంతో బాగుండేది. కాబట్టి ఏమి చేయాలి అంటే, దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి, దాని ప్రకారం జీవించాలి, ఆ వాక్యాన్ని బోధించాలి. ఈ 3 చేసినట్లయితే నీవు వర్ధిల్లుతావు అని యెహోషువతో దేవుడు మాట్లాడినటువంటి సత్యాలను మనం చూచాం. పిల్లరా గమనించండి, ఎవరైనా ఆధ్యాత్మికముగా ఎదుగుదల చెందాలి అంటే ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదవాలి, దాని ప్రకారం జీవించాలి, తర్వాత మనం ఏమైతే జీవించామో దాన్ని బోధించాలి. అలా ఉండినట్లయితే ఆ విన్నవారు ఆశీర్వదించబడతారు, చెప్పిన మనము కూడా ఆధ్యాత్మికంగా ఎంతగానో దీవించబడతాం, బలపడతాం. కానీ దీనికి కొన్ని పనులు ఉన్నాయి. ఇది చేయాలంటే కొన్ని పనులు ఉన్నాయి. మనం కుర్చీ చేసుకొని బైబిల్ చదవడం, నిలబడి ప్రార్థన చేయటం,
కళ్ళు మూసుకోకుండా ప్రార్థన చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. ప్రియులారా, నిలబడి ప్రార్థన, కుర్చీలో కూర్చొని బైబిల్ చదవటం తప్పని నేను అనటం లేదు. కానీ బైబిల్ యొక్క వాక్యం మనం గమనించినప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని కూర్చొని లేకపోతే మోకరించి చదివి ప్రార్థన చేయటం చాలా విలువైంది. యేసుప్రభువు వారి జీవితంలో ఆయన ప్రార్థన, ఆయన స్టడీ అద్భుతమైనది. ఆయన ప్రార్థన ఎలా ఉన్నది? మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన ఎలా ఉన్నది? రక్త బిందువుల్లాగా రక్తము కారేది. ఆ విధంగా ప్రార్థన చేసేవారు యేసుప్రభువు. ఎన్ని నిమిషాలు చదువుతున్నాం బైబిలు? ఎన్ని గంటలు చదువుతున్నాం బైబిలు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? మనము కానీ మన పిల్లలము కానీ ఏం చేస్తూ ఉన్నాం? బైబిల్ గ్రంథంలో, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథంలో దివారాత్రములు దాన్ని ధ్యానం చేయాలి అంటున్నాడు. నేనే మీకు ఆజ్ఞాపించున్నాను. అలా చేసినట్లయితే నీ మార్గం వర్ధిల్లుతుంది, బాగుంటుంది, ఆశీర్వదించబడతావు. నేను ఆజ్ఞాపించున్నాను కదా, నీకు సెలవిచ్చున్నాను, ఆజ్ఞాపించి ఉన్నాను, అలా చేయాలి. ప్రియులరా, దీనికి ముందుగా అంటే యెహోషువ ఆయన పిలిపించుకున్నాడు. ఆయన అంటే 2 పనులు చేశాడు. రెవరెండ్ అని పిలిపించడానికి చాలా ప్రయాసపడతాం. డాక్టరేట్గా పిలిపించుకోవడానికి చాలా ప్రయాసపడతాం. ఈరోజు అందరూ రెవరెండ్లే, అందరూ డాక్టర్లే. చదువు వచ్చినవాడు, చదువు రానివాడు, భక్తి ఉన్నవాడు, భక్తి లేనివాడు, అందరూ డాక్టర్లే. ఆత్మలు సంపాదించినవాడు, ఆత్మలు సంపాదించనివాడు. అంటే డబ్బులు ఇస్తే సర్టిఫికెట్లు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, బైబిల్ ఏమి సెలవిస్తూ ఉంది అనేది మనకు చాలా అవసరం. బైబిల్లో యెహోషువ 2 పనులు చేశాడు, 2 బాధ్యతలు నెరవేర్చాడు. అది నెరవేర్చడానికి కారణం ఏంటంటే యెహోషువ దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. ఎక్కడ వాక్యం అంటే ధర్మశాస్త్రం. ఎవరిచ్చారు? మోషే ఇచ్చాడు. మోషేకి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దాన్నే ధర్మశాస్త్రం అంటాం, దాన్నే బైబిల్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రము బైబిల్, గ్రంథం అనేది ఒకటి ఉంది, అది వేరు. జీవగ్రంథం ఉంది, అది వేరు. ఇలా 3 భాగాలుగా ఉన్నాయి. నన్ను తర్వాత ఏమైనా అడిగితే నేను తర్వాత చెప్తాను. అంటే జీవగ్రంథంలో దేవుని బిడ్డల పేర్లు రాయబడతాయి, అది వేరు, అది బైబిల్ కాదు. సరే, ఏదేమైనా దీని అంతని కలిపి కొత్త నిబంధన, పాత నిబంధన అందరినీ కలిపి బైబిల్ అంటున్నాం, లేకపోతే ధర్మశాస్త్రం అంటున్నాం. ప్రియులారా, ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ధ్యానం చేయాలి, ఆ ప్రకారం నడవాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చింది ఎందుకనగా ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడుచుట కొరకే ఆ గ్రంథాన్ని దేవుడిచ్చాడు. 1000 రూపాయలు పెట్టి బైబిల్ గ్రంథాన్ని కొంటాం, కానీ బైబిల్ గ్రంథం చదవం. బైబిల్ గ్రంథాన్ని చదవాలి, మన పిల్లలతో చదివించాలి బైబిల్ గ్రంథాన్ని. అలా మనము చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏమిటి అంటే మొదటిది నిర్గమకాండం 24వ అధ్యాయము. నిర్గమకాండం 24వ అధ్యాయము 15వ వచనం నుంచి దేవుని వాక్యం మనం చూసినట్లయితే కొన్ని విషయాలు ఉన్నాయి. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. ఇక్కడ
13వ వచనం చూడండి. 13వ వచనం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి. చాలండి. ఎవరి పరిచారకుడు అండి? మోషే పరిచారకుడు. గుర్తుపెట్టుకో. మోషే మొట్టమొదటి నాయకుడు. ఆ మోషే దగ్గర యవ్వన కాలము నుండి, అంటే చిన్నతనము నుండి యవ్వన కాలము నుండి ఈ యొక్క యెహోషువ ఉన్నాడు. కాబట్టి యెహోషువ పరిచారకుడు. గమనించు. యెహోషువ ఎవరనగా పరిచారకుడు. యెహోషువ పరిచారకుడు. మోషే దగ్గర ఉన్న ప్రజల దగ్గర, మోషేకు ప్రజలకి ఆయన మంచి పరిచర్య చేస్తున్నాడు. గుడారంలో ఉంటూ పరిచర్య చేస్తూ ఉన్నాడు. మంచి పరిచారకుడు యెహోషువ. అందుకే కొంతకాలమైన తర్వాత ఆ నాయకత్వం యెహోషువకు ఇవ్వబడింది. యెహోషువ మంచి పరిచారకుడు. ప్రియులారా, రెండవదిగా ఇదే వాక్యం 33వ అధ్యాయం 11లో కూడా ఉంటుంది. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 11 వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ యవనస్తుడు. గుడారములో నుండి వెలుపలికి ఉన్నది. ఎవరంట? ఈజ్ ఎ యంగ్ మ్యాన్, యవనస్తుడు. మోషే నాయకత్వాన్ని వహించినప్పుడు దరిదాపుగా 40 ఏళ్ల తర్వాత ఆయన నాయకత్వాన్ని చూస్తాం. యెహోషువను చూస్తున్నాం. ఆయన యవనస్తుడిగా ఉన్నాడు. ఎవరి దగ్గర పరిచారకుడు ఉన్నాడు అనగా మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు. ఇది దేవుని యొక్క వాక్యం. రెండవదిగా సంఖ్యాకాండము 2వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 8వ వచనం. అలా ఎక్కడ ఉన్నాడు చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం. అతని సేన అనగా 2:8 చెప్తానండి. ఆయన దాసుడు సరే దాసుడిగా ఉంటాడు. దేవుని వాక్యం. సరే, క్షమించండి. సారీ, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం, సారీ క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ. ఎవరండినా? యెహోవాకు దాసుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి వాక్య భాగాన్ని. ఇక్కడ పరిచారకుడిగా ఉన్నాడు. రెండవదిగా దేవునికి దాసుడిగా ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు చదివేవాడు, ధ్యానం చేసేవాడు. అలా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు, అలా చేసేవాడు. ఇలా ఉన్నాడు గనుక దేవునికి లోబడి ఉన్నాడు. సేవకుల దగ్గర లోబడి ఉన్నాడు. పరిచారకుడిగా ఉన్నాడు ప్రజల దగ్గర, మోషే దగ్గర. రెండవదిగా దేవుని దగ్గర దాసుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఒక వ్యక్తి జీవితంలో మార్పు రావాలి అంటే ఎట్లా వస్తుందంటే, ఎప్పుడైతే దేవుని దగ్గర అణిగిమణిగి ఉంటామో అప్పుడు వస్తుంది. మన జీవితం అంటే తగ్గింపు, వినయ విధేయత, సాత్వికం, తర్వాత తగ్గింపు కలిగి మనం జీవించటం, ఇదంతా ఎలా వస్తుందనగా
ఎప్పుడైతే దేవుని సముఖములో మనం ఉంటామో, ఎప్పుడైతే మంచి ప్రవర్తన ఉంటుందో, మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటే ముందు బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే మన పాపాన్ని అది ఎత్తి చూపిస్తుంది, మనం ఎలా నడవాలో అది చూపిస్తుంది, బైబిల్ గ్రంథం చూపిస్తుంది. కాబట్టి అలా చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనలో ఆశీర్వాదం, పరివర్తన ఆశీర్వాదం దేవుడు గొప్పగా మనల్ని దీవిస్తాడు. నేర్చుకుంటాం. అందుకే కదా దేవుని వాక్యంలో మత్తయి 29వ అధ్యాయంలో కదా అక్కడ 11:29లో ఉన్నటువంటి మాట మనము ప్రయాసపడి భారం వస్తున్న సమస్త దినులారా అంటూ నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును, నా దగ్గర కాడితే నా దగ్గర నేర్చుకోనండి. 11:29లో ఆయన చెబుతున్నటువంటి మాట, నా దగ్గర నేర్చుకోండి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు ఆయన నేర్పిస్తాడు, మనకు నేర్పిస్తాడు. అంటే దేవుని సన్నిధానములో మనం గడపటం, ఆయనతో మనం గడపటం. ఈ మధ్య నన్ను కొంతమంది అడిగారు, అన్నా మీరు కూడా ఏర్పాటు చేయండి కాన్ఫరెన్స్, గూగుల్ మీట్ లేకపోతే ఇలాంటివి ఉన్నాయి కదా, మీరు ఏర్పాటు చేయండి, జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయండి అన్నారు ప్రతిరోజు. కానీ నాకు ఇష్టం కాలేదు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయకాల సమయంలో వ్యక్తిగతముగా ప్రభుతో మనం ఉండటం అన్నది చాలా ముఖ్యమైనది. ప్రభుతో వ్యక్తిగతంగా గడపడం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అది చాలా శ్రేష్టం. ఎవరికి వారుగా దేవునిలో గడపటం, ప్రార్థన చేయటం, సహవాసంలో ఉండటం అన్నది చాలా ముఖ్యమైనది. అది కావాలి. ఇవి తర్వాత విషయాలు. ఇప్పుడు అవకాశం లేనప్పుడు, అలాంటి పరిస్థితుల్లో అలా మనం వెళ్ళాలి. కానీ అందరూ ఇప్పుడు నేర్చుకున్నారు గూగుల్ మీటు, జూమ్ మీటు అని, ఆ విధంగా అది నేర్చుకున్నాను. కానీ వ్యక్తిగతంగా పర్సనల్గా ప్రభుతో కొన్ని గంటలు గడిపేటువంటి అనుభవం అన్నది అది కావాలి. ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం, ఇదే క్వాలిటీస్ ఎవరిలో మనం చూస్తామంటే యేసు ప్రభు వారిలో చూస్తాం. మత్తయి సువార్త 20:26-27 వచనాల్లో ఎవరైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల అతడు పరిచారకుడుగా ఉండవలెను, ఎవడైనా ముఖ్యుడై ఉండగోరిన ఎడల వాడు దాసుడిగా ఉండవలెను. రెండు భాగాలు ఇచ్చిన చూడండి. ఎవరైనా గొప్పవారు కావాలి, గొప్పవాడై ఉండగోరిన ఎడల, గొప్పవాడై ఉండకోరడం కాదు, పరిచారకుడుగా ఉండగోరితే గొప్పవాడుగా దేవుడు చేస్తాడు. దాసుడిగా ఉండగోరితే దేవుడు వాడిని బలపరుస్తాడు, యజమానిగా చేస్తాడు. ఈ రెండు విషయాలు యేసుప్రభు వారు ఆయన నెరవేర్చాడు, చేశాడు. పరిచారకుడిగా చేశాడు. అందుకే పరిచారం చేశాడు కనుక నడుముకు తువాలు కట్టుకుని శిష్యులు అక్కడ కూర్చోబెట్టి పల్లెమున నీళ్లు పోసి ఒక్కొక్కరి పాదాలు కడిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎంత తగ్గింపో యేసుప్రభు వారు. దేవుడు ఆయన మానవరీతిగా వచ్చి ఆయన చేసిన పరిచర్య విధానం మనం చూస్తే ఆ శిష్యుల యొక్క పాదాలు కడగటం చూడండి. పరిచర్య విధానములో చిన్న గృహాలకు వెళ్ళాడు, పెద్ద గృహాల దగ్గరికి వెళ్ళాడు, పేదవారి దగ్గరికి వెళ్ళాడు, చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళాడు, ఏడ్చే వారి దగ్గరికి వెళ్ళాడు, దిక్కులేని వారి దగ్గరికి వెళ్ళాడు, అడవులోకి వెళ్ళాడు, అక్కడ వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన పరిచర్య అన్నం లేని వారికి అన్నం పెట్టాడు. ఇలా చాలా ఉన్నాయి యేసుప్రభు వారి యొక్క ఆయన లైఫ్లో పరిచర్య అంటే ఆ విధంగా. లాస్ట్కి ఆయన పరిచర్య ఏంటంటే ప్రాణం పెట్టడం అన్నది గొప్ప పరిచర్య చేశాడు. దాసుడిగా పరిచర్య చేశాడు. పరిచర్య ఎలా ఉన్నదంటే యాజ్ ఏ సర్వెంట్ ఆయన దాసుడిగా ఉండి ఆయన పరిచర్య చేశాడు యేసుప్రభు. ప్రియులారా, యెహోషువ దేవుడు చెప్పిన విధంగానే ధర్మశాస్త్రాన్ని చదివేవాడు, దివారాత్రులు చదివేవాడు, దాన్ని ధ్యానం చేసేవాడు, దాన్ని బోధించేవాడు, ఆ వాక్యాన్ని బోధించేవాడు. అందుకే దేవుడు అన్నాడు, ఇలా నువ్వు చేసినట్లయితే
ఏమవుతావు? నువ్వు చాలా చాలా ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నీ మార్గం వర్ధిల్లుతుంది, నీ జీవితం వర్ధిల్లుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. ప్రియులరా, 4 విషయాల్లో యెహోషువ దీవించబడ్డాడు. దానికి కారణం నాయకుడిగా ఉండటమే కాదు, నాయకుడిగా ఉండాలి అంటే మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా ఉన్నాడు అంటే ఆయన చేసిన పని చదవటం, ధ్యానం చేయటం, వాక్యానుసారంగా జీవించటం. అందుకే గొప్ప పరిచారకుడు, గొప్ప దాసుడిగా ఉన్నవాడు యెహోషువ. ప్రియులరా, మొదటిది పాయింట్ అంటే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14 వచనం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14 వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేల్ అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక దేనికి స్తోత్రం. ఏం చేశాడండి? గొప్ప చేసిన గనుక. ఏమయ్యాడనగా గొప్పవాడైపోయాడండి. చాలా చాలా గొప్పవాడైపోయాడు. అనగా దేవుడు ఆ విధంగా ఆయన దీవించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేల్ అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నీ అతనిని గౌరవించిరి. దేవునికి స్తోత్రం. మోషేను ఏ విధంగా గౌరవించారో ఆ విధంగా ఈయనను కూడా గౌరవించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మొదటి, ఆ సేవకుడు మా దగ్గరికి వస్తే మంచిది, ఆయన మాకు ప్రార్థన చేస్తే మంచిది, ఆయన తల మీద చేయి పెడితే మంచిది, ఆయన దీవిస్తే మంచిది. మోషే వీరి తల మీద, అహరోను తల మీద కొట్టి పెట్టి ప్రార్థన చేశాడు మోషే. యెహోషువ మీద కూడా పెట్టి ప్రార్థన చేశాడు మోషే. ఆ జ్ఞానాత్మ పూర్ణుడు కావాలి అని మోషే ప్రార్థన చేశాడు. అలానే యెహోషువను చూస్తున్నాం. యెహోషువ అంటే అలా ఉన్నాడు గనుక ఎలా అయ్యాడండి? గొప్పవాడయ్యాడు కనుక ప్రజలు అంటే 6 లక్షలు లేకపోతే ఎక్కువ మంది ఎవరైనా తీసుకుందాం, వాళ్ళు మోషేను ఎలా గౌరవించారో యెహోషువను కూడా అలానే గౌరవించారు. రెండవదిగా దేవుని వాక్యము 6వ అధ్యాయము 27వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడవుండిన గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. దేవునికి స్తోత్రం. దేవుడు తోడుగా ఉన్నాడు యెహోషువకు. దేవుడు ఈ గృహాధిపతి అని మనం రాస్తూ ఉంటాం. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఆశీర్వాదాలలో మనం చెప్తాం, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని దీవించునుగాక. ఎవరైనా ఎక్కడైనా ఏం ప్రార్థన చేశారంటే ఎక్కువ చేసే ప్రార్థన దీవించునుగాక. మన పిల్లలకు చెప్తే పిల్లలను మనము ఆ ప్రార్థన చేయమంటే మా అమ్మని దీవించు, మా నాన్నని దీవించు, మా పాస్టర్ని దీవించు అని ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు పిల్లలు. పిల్లల దీనికి ముందుగా ఇంకా దీవెనకరమైనటువంటి రక్షణ విషయాలు చాలా ఉన్నాయి, అడిగేటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ సింపుల్ విషయాలు, అవి చిన్నపిల్లలు చేసే ప్రార్థన. కానీ దేవుల్లో ఎలా ఎదగాలో ఆ విషయాలు మనం ప్రార్థన చేయాలి దేవుణ్ణి. మనలో ఏం పొరపాట్లు ఉన్నాయో అది తీసివేయమని ప్రార్థన చేయాలి దేవుణ్ణి. ఏమైతే బలహీనతలు ఉన్నాయో అది తీసివేయని ప్రార్థన చేయాలి దేవుణ్ణి. ప్రభావం బలపరచమని ప్రార్థన చేయాలి దేవుణ్ణి. ప్రియులరా, అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. కారణం, ధర్మశాస్త్రాన్ని చదివేవాడు, దాని ప్రకారం జీవించేవాడు, బోధించేవాడు. కాబట్టే ఆ విధంగా దేవుడు ఆయన దీవించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈయన ఎంత గొప్పవాడో, ఈయన ప్రార్థన ఎలా ఉన్నదో మరొకసారి మనము యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం
12వ వచనం. యెహోవా యెహోవా ఇశ్రాయేలు ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను. చంద్రుడు ఆగిపోయెను. ఏమంట? సూర్యుడు నిలుచెను, చంద్రుడు ఆగిపోయాడు. ఇది మూడవది. అంటే ప్రార్థన ద్వారా యుద్ధంలో విజయాన్ని పొందేటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎంత గొప్పవాడండి! ఏలియా ప్రార్థన చేయగా అని బైబిల్ గ్రంథంలో చూస్తాం, యాకోబు పత్రికలో. నేను యెహోషువ గురించి మాట్లాడుతూ యేసు ప్రభువుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆయన యొక్క ప్రార్థన జీవితం అలా అయ్యా ఆగిపోవాలా, సూర్యుడా చంద్రుడా ఆగిపోవాలా, అమరుల మీదకి యుద్ధం చేస్తూ ఉన్నాడు, కాబట్టి నాకు టైం సరిపోలేదు అని చంపడానికి, కాబట్టి ప్రభా సహాయం చేయమని ఆయన అడిగినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా, వాక్యానికి జ్ఞాపకం చేస్తున్నాం. ఎంత అద్భుతమైనటువంటి జీవితం, ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అని అంటే ఈ వాక్య భాగాలు మనం చూస్తే విజయాన్ని పొంది యుద్ధంలో విజయాన్ని పొందాడు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. అంటే అంత ప్రార్థన శక్తి. ఇలాంటి యుద్ధాల ద్వారా ప్రియులరా 31 మంది రాజులను జయించేవారని 12వ అధ్యాయంలో చివరి వచనం మనం చూస్తాం. ఎంతమంది రాజులనండి? 31 మంది రాజులను జయించి. ఎంత గొప్ప వీరుడు, ఎంత గొప్ప బలము గలవాడు. అదే రీతిగా ఈయన ఆస్తి ఎక్కడ ఉన్నదో అది కూడా మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం, ఇది 4వదిగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయంలో ఇక్కడ 49 నుంచి 50-51 వచనాలు ఆ వాక్యాలు జ్ఞాపం చేసుకుందాం. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టడం ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడు యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దాన్ని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిముల మన్య ప్రదేశములో ఉన్న తిమ్మన్ తెరాహు అతనికిచ్చెను. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబములోని ముఖ్యులను షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకములు వేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు అంటే కనానులో, ఇది కనాను దేశము. కనాను ఏమంటామంటే పరలోకం అంటాం. ఐగుప్తు నరకమైతే కనాను ఏమంటాం? పరలోకం అంటాం. అంటే సాదృశ్యముగా చెప్తాం. అక్కడ స్వాస్థ్యాన్ని పొందినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ప్రియురా, ఎఫ్రాయిము గోత్రములో, మామూలుగా ఎఫ్రాయిము గోత్రములో ఈ విధంగా ఈయన యొక్క స్థానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అందుకే బైబిల్ గ్రంథం చాలా చోట్ల మాట్లాడుతూ ఇక్కడ 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 30వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, 14వ అధ్యాయం 30వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింప ఇది నిశ్చయం. అయితే ఎవరు ప్రవేశిస్తారంట? కాలేబు, యెహోషువ. పరలోకం మనం వెళ్ళాలంటే బైబిల్ చదివేవారిగా ఉండాలి. దివారాత్రులు వాక్యం ధ్యానం చేసేవారిగా ఉండాలి. ప్రియులారా, గొప్పవాడయ్యాడు, కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు,
యుద్ధంలో విజయాన్ని పొందాడు. చివరిలో చూస్తుంటే పరలోక అనుభవాన్ని కలిగి ఉన్నాడు యెహోషువ. ఎంత గొప్ప దివ్యం! కారణం ఏమిటి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు కారణం. కాబట్టి అది మనం చేయాలి, మనం చేయవలసినటువంటి పని అది. ఆ విధంగా ఈ 4 భాగాలుగా యెహోషువ తన కార్యాన్ని జరిగించి గొప్ప విజయాన్ని పొందినటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అందుకే నీతిమంతుల పట్టిలో యెహోషువ పేరు కూడా ఉంటుంది. నీతిమంతుల పట్టి ఉంది కదా, ఎక్కడ ఉన్నది? హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే యెహోషువ పేరు అక్కడ ఉంటుంది. చూడండి దేవుని వాక్యము. వీళ్ళంతా కూడా అంటే ఆ విశ్వాసమును బట్టి వారు ముందుకెళ్ళినటువంటి వారు, ఆ దేశమును స్వతంత్రించుకున్నటువంటి వారు, ఇంత గొప్ప వారిగా మనము ఈ ఈ ఈ నీతిమంతుల పట్టిలో వీరందరినీ మనం చూస్తామండి. కాబట్టి ఇక్కడ అబ్రహాం మొదలుకొని తర్వాత ఇక్కడ గిద్యోను, బారాకు, యోఫ్తా, దావీదు, సమూయేలు గురించి, తర్వాత సమస్త ప్రవక్తల గురించి వివరించుట సమయము చాలదు అన్నాడు. సమస్త ప్రవక్తల గురించి రాయట సమయము చాలదు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రీతిగా అంటే ఈ విధంగా వారి పేర్లు జీవగ్రంథంలో ఏ విధంగా రాయబడ్డాయో ఆ విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రవక్తలు ఉన్నప్పుడు ఇక్కడ ఈయన కూడా యెహోషువ మనకు కనిపిస్తాడు. జ్ఞాపం చేసుకుందాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. ఈ విషయానికి వచ్చి యేసు ప్రభువుని జ్ఞాపం చేసుకున్నప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో యేసు ప్రభువారు ఆయన గురించి ఏమి రాయబడిందండి? ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యం వలన మనమును ధనవంతుని చేయవలనని మన నిమిత్తం ఏమయ్యాడండి? ఆయన దరిద్రుడాయను. ఆయన మన నిమిత్తం దరిద్రుడాయను. జ్ఞాపం చేసుకుందాం. ఆయన మన నిమిత్తం దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకుందాం. ఈ విధంగా వారి యొక్క పరిచర్య విధానం అనగా ఆ దేవుని వెంబడించిన విధానం, ప్రభువుని వెంబడించిన విధానం, ప్రభులో ఉన్న విధానం అంత గొప్పగా వారి జీవితంలో ఉంది. మరోసారి జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26-27 వచనంలో ఆయన పరిచారకుడు, ఆయన దాసుడు అని మనం చూస్తున్నాం. యెహోషువ కూడా ఆయన పరిచారకుడు, ఆయన దాసుడు. అలా ఉన్నటువంటి ఆయనను దేవుడు ఎంతగానో దీవించి ఎలా చేశాడండి? ఆయనను గొప్పవాడిగా చేశాడు. ఆయన కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా చేశాడు. ఆయన యుద్ధంలో విజయాన్ని పొందేలాగా చేశాడు. తర్వాత ఆయన పరలోక రాజ్యం చేరే విధంగా ఆయన చేశాడు. అంత మాత్రమేనా? యెహోషువ గురించి అంత మాత్రమేనా? ప్రియులారా, గొప్ప అద్భుతమైనటువంటి మాట, అందరికీ తెలిసినటువంటి మాట. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం ఏమన్నాడండి? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. దేవునికి స్తోత్రం. ఇక్కడైతే 1వ అధ్యాయం 8-9 వచనాల్లో నీవు చదవాలి, బోధించాలి, ఆ ప్రకారం జీవించాలి, అలా వర్ధిల్ల చేస్తావని అంటే ఆయన ఒకటే చేయలే. చూడండి ఎవరు చేశారండి? కుటుంబం అంతా కలిసి. నేనును నా ఇంటి వారును అంటే ఆ సేవ ఎలా ఉన్నదనగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేది. ఎంత గొప్ప పరిచర్య యెహోషువది, ఎంత గొప్ప కుటుంబము యెహోషువది. జ్ఞాపం చేసుకుందాం. ఎంత గొప్ప పరిచర్య, ఎంత గొప్ప కుటుంబం యెహోషువ. కాబట్టి యెహోషువ ఈ విధంగా దేవుని కార్యాన్ని నెరవేర్చాడు. మనం జ్ఞాపం చేసుకుందాం. లూకా సువార్తలో చూస్తాం కదా, మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వినే విధానం చూస్తాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువారు 17-18 వచనాల్లో యెషయా గ్రంథాన్ని పట్టుకున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని గ్రంథం మన జీవితంలో ఉండాలి. ఫోన్లు అందరి దగ్గర ఉంటున్నాయి, ఎక్కడికి వచ్చిన ఫోన్లు ఉంటున్నాయి, కానీ బైబిల్ గ్రంథం అయితే ఉండటం లేదు. దేవుని గ్రంథం
మన దగ్గర మన పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే బ్యాగులో ఒక చిన్న బైబిల్ పెట్టి మన పిల్లలతో పాటుగా ఆ బైబిల్ పంపించాలి. అది చాలా అవసరమే. నేర్పించాలంటే అలా నేర్పించాలి. యెహోషువ ఎలా పాటించాడో, ఎలా తన పిల్లలకు నేర్పించాడో ఆ విధంగా మనం కూడా మన పిల్లలకి నేర్పించాలి. కాబట్టి ఈ 4 విధాలుగా మనం అభివృద్ధి కావాలి అంటే మనము ఎల్లవేళలా దివారాత్రం అన్నప్పుడు కీర్తన 1:1 కూడా చూస్తున్నాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానం చేసేవాడు ధన్యుడు. ధ్యానం చేయాలి, దాని ప్రకారం జీవించాలి, మన ఇతరులకు మనము బోధించాలి. మనము చదవకుండా, మనము అలా ప్రవర్తించకుండా అలా చేసినట్లయితే అది వృధా. తిమోతి గారు కూడా చెప్తాడు, పౌలు గారు, నువ్వు చదువుతూ ఉండాలి, దాని ప్రకారం జీవించాలి, బోధించాలి అని ఆయన కూడా చెప్తాడు. జ్ఞాపం చేసుకుందాం. మనకంటే ముందుగా ఉన్నటువంటి యెహోషువ, ఆయన ఒక నాయకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక దైవజనుడిగా అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని నెరవేర్చాడు కనుక పరలోక అనుభవంలోకి ఆయన వెళ్ళిపోయాడు. ఎఫ్రాయిము గోత్రములో ఒక పేరెన్నికైనటువంటి దైవజనుడు లేకపోతే నాయకుడు ఎవరనగా ఎవరండి? యెహోషువ. ఎంతవరకు ఉన్నాడు? ఇంకొక మాట కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన యవనములో పరిచారకుడిగా అక్కడ ఉన్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఇప్పుడు యెహోషువ గ్రంథం 13వ అధ్యాయానికి రండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము, తర్వాత 23వ అధ్యాయం, ఈ 2 విషయాలు మనం చూస్తాం. 13వ అధ్యాయం 1వ వచనానికి రండి. 13వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగూ సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. ఏంటంట? అప్పుడు యవ్వన కాలంలో చూచాము, ఇప్పుడు ఎలా ఉన్నాడండి? బహుదినములు గడిచిన వృద్ధుడు అన్నాడు. 23వ అధ్యాయానికి రండి. 23వ అధ్యాయంలో కూడా ఆయన యొక్క సేవ విధానాన్ని మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి, 22 చదవండి. అప్పుడును 23వ అధ్యాయం మొదటి నుంచి, చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. దేవునికి స్తోత్రం. ఏమేనంట? బహు సంవత్సరము గల వృద్ధుడాయను. ఇశ్రాయేలుకు నెమ్మది వచ్చిందండి. కారణం ఏమిటి అనగా యెహోషువ యవన కాలం మొదలుకొని వృద్ధాపం వరకు ఎంత నమ్మకముగా ఉన్నాడో. 110 సంవత్సరాలు బ్రతికాడు యెహోషువ. దేవునికి నమ్మకముగా ఉన్నాడు, దేవుని పరిచయంలో నమ్మకముగా ఉన్నాడు, మోషే దగ్గర నమ్మకముగా ఉన్నాడు, ప్రజల దగ్గర నమ్మకముగా ఉన్నాడు. ఎప్పటి వరకు అనగా వృద్ధుడు అన్నాడు, బహువృద్ధుడు అన్నాడు. తర్వాత ఏమనండి? బహు సంవత్సరములు గడిచి ఆ వయసులో 24వ అధ్యాయం చూస్తున్నాం, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించాను. దేవునికి స్తోత్రం. ఆదివారమున ప్రార్థనకు రావడానికి ఇబ్బంది పడతాం మనం, పిల్లల్ని తీసుకోవడానికి ఇబ్బంది పడతాం మనం, బైబిల్ చదవడానికి ఇబ్బంది పడతాం మనం, బైబిల్ చదివించడానికి ఇబ్బంది పడతాం మనం, ఖండిత వాక్యాలు నేర్పించడానికి ఇబ్బంది పడతాం మనం. ఎంతమంది నేర్పిస్తున్నారు గమనించు. మనం గొప్పవాళ్ళం కావాలి, దేవునిలో కీర్తి పొందాలి, దేవుని ద్వారా కీర్తి పొందాలి, లోకాన్ని మనం జయించాలి, యుద్ధంలో జయించాలి. 4వది పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకోవాలి. ఇవన్నీ కావాలంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలను జ్ఞాపం చేసుకొని ఆ రీతికి వెళ్ళాలని నేను మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు. ఇదిగనైనా ఈ సమయంలో యెహోషువ గురించినైనా కొన్ని విషయాలు మీరు మాకు ధ్యానం చేశారు, మాకు వర్తమానాన్ని అందించారు ప్రభువా. అందుని బట్టి స్తోత్రాలు. యవ్వన కాలం మొదలుకొని వృద్ధుడి వరకు నమ్మకముగా ఉన్నటువంటి విధానాన్ని యెహోషువను మేము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారుగా మీరు చిన్నతనంలో నుంచి నా తండ్రి 12 ఏళ్ల వయసులో మీ అనుభవాన్ని మేము చూస్తూ ఉన్నాం. యవ్వన కాలంలో మీ ప్రాణాన్ని ఎలా పెట్టారో, ఎలా రక్తాన్ని కార్చారో, దాసుడిగా ఎలా రిక్తుడిగా మీరు కార్చారో అది కూడా జ్ఞాపం చేసుకున్నాం. యెహోషువ చేయలేని పని చివరి దశలో మీరు చేసినైనా క్రయధనముగా మా కొరకు ప్రాణాన్ని అర్పించారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మేమంతా కూడా నైనా యెహోషువ
యేసుప్రభుని పోలి జీవించే కృప మా అందరికి దయచేయమని, వారికి ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా దీవించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.